మీలో ఎంతమంది మీషో అంటే లైక్ చేస్తారు? అంటే మీషో నుంచి డ్రెసెస్ పెట్టడం కానీ, ఏవైనా ప్రొడక్ట్స్ పెడుతూ ఉంటారా? లేకపోతే ఆల్మోస్ట్ అందరూ మింత్రా, అజియో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇవే యూజ్ చేస్తుంటారా? నేనైతే 99% మీషోనే యూజ్ చేస్తాను. ఎందుకంటే చాలా లో బడ్జెట్‌లో దొరుకుతాయి. పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయన్నమాట. ఇంకా నాకైతే నేను చాలా రేర్ అనమాట నాకు నచ్చని ప్రొడక్ట్స్ రిటర్న్ పెట్టడం. మోస్ట్‌లీ నాకు నచ్చినట్టే వస్తాయి. సో, అందుకే నేను ఎప్పుడూ మీషోనే ప్రిఫర్ చేస్తాను. మీషోలో ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ అవైలబుల్ లేదంటే నేను వేరే వాటికి వెళ్తాను. కొద్దిగా మనీ ఎక్కువ పెట్టుకోవాలంటే నాకు అంత నచ్చదనమాట. నేను చాలా తక్కువ మనీనే పెడతాను. సో, నేనైతే రీసెంట్‌గానే రూ. 100కి 3 ప్రొడక్ట్స్ కొన్నాననమాట. అవేంటి అంటే ఒకటి ఐస్ రోలరు అండ్ ఫేస్ స్క్రబ్బరు అండ్ ఇంకొకటొచ్చి స్కాల్ప్ మసాజర్ అనమాట. ఐస్ రోలర్ అనేది ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుందనే చెప్పొచ్చు. అంటే ఎప్పటినుంచో ఉంది. బట్ నాకైతే దీని యూజెస్ అయితే ఈ మధ్య తెలుసుకున్నాను. అంటే ఇన్‌స్టాంట్ గ్లో ఇస్తుంది. బావుంటుంది యూజ్ చేయడానికి. అంటే హ్యాండ్‌తో మనం డైరెక్ట్‌గా ఐస్ క్యూబ్ పట్టుకునేదానికన్నా కానీ, దీనివల్ల యూజ్ చేయడం వల్ల డస్ట్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది ఫేస్‌కని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టాను. ఇంకా వీటితో పాటు ఈ స్కాల్ప్ మసాజర్ ఇంకా ఫేస్ స్క్రబ్బర్ కూడా వస్తున్నాయని చెప్పి రూ. 100కే కదా అని చెప్పి ఆర్డర్ పెట్టేశాను. వచ్చిన తర్వాత అవి చూసిన తర్వాత నాకు బాగా నచ్చాయన్నమాట. వాటి ఫినిషింగ్ చాలా స్మూత్‌గా ఉన్నాయి. ఫేస్ పైన స్క్రబ్ చేసినప్పుడు కూడా ఎక్కువ రఫ్‌గా లేదు. అండ్ ఇంకా స్కాల్ఫ్‌కి అది అప్లై చేసినప్పుడు కూడా చాలా స్మూత్ ఉందనమాట. చాలా రిలాక్స్ ఉంటుంది అది అప్లై చేసినప్పుడు. సో, తలస్నానం చేసినప్పుడైనా, లేకపోతే ఆయిల్ పెట్టుకునేటప్పుడైనా అవి యూజ్ చేస్తే చాలా బెస్ట్ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుందని చెప్పి. ఇంకా రీసెంట్‌గానే 2 టాప్స్ పెట్టాననమాట మీషోలోంచి. ఒక సెట్టే అనమాట. ఇవి రూ. 300 అయితే పడింది. ఒకటొచ్చి బ్లాక్ వన్, ఇంకొకటొచ్చి బ్లూ వన్ అనమాట. సో, చాలా బాగా నచ్చాయి. బట్ కొద్దిగా సైజ్ ఇష్యూ ఉంది. సో, ఇంటికెళ్ళి అమ్మ దగ్గర సెమీ స్టిచ్చింగ్ చేపించుకుందామని అలానే ఉంచాను. సో, ఇంటికెళ్ళి అమ్మ దగ్గర సెమీ స్టిచ్చింగ్ అయితే చేపించాలి. ఒక సింపుల్ రివ్యూ. సో, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్ గాయ్స్.